ఇక తిరుపతిలోని పరిస్థితిని చూసాం. ఇప్పుడు ఈ చలికి సంబంధించి అసలు శ్రీకాకుళంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, అసలు శ్రీకాకుళంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, సంతోషి, గత 3 రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. రాత్రుల ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుంచి 17 డిగ్రీలు పడిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా వాహన చోదకులు పొగమంచు కారణంగా రోడ్డు మార్గం గుండా వెళ్ళడానికి కూడా భయపడిన పరిస్థితులు ఉంది. ఈ వారంలో చూసుకుంటే మంచు కారణంగా 10 యాక్సిడెంట్లు జరగడం కూడా జరిగింది. అయితే చిరు వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చలి తీవ్రతకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మనం ప్రస్తుతం అయితే వాకర్స్ అందుబాటులో మనకు ఉన్నారు. చలి తీవ్రతపై వాకర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందనుకోవచ్చా? నమస్తే సార్, అందరికీ నమస్కారం. గత ఏడాది నుండి ఈ సంవత్సరం చూసుకుంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా గత 30 సంవత్సరాల నుండి కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎట్లాంటి చలిని ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఇది కేవలంగా ఇటీవల వచ్చినటువంటి తుఫాను కారణంగా కావచ్చు, లేదా ఉష్ణోగ్రతలు ఎందుకు ఇంత ఈ స్థాయిలో పడిపోయింది అనేది కూడా తెలీదు. ఎక్కడో ఉత్తరాదిలో విపరీతంగా చలి ఉందని టీవీల్లో, రేడియోలో, పేపర్లో చదవడం, వినడం తప్ప శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు కూడా ఇటువంటి చూడలేదు. దీని కారణంగా ఉదయాన్నే అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు కోసం బయటికి జనాలు రావడానికి చాలా కష్టమైపోతుంది. పాల ప్యాకెట్లు కానీ, అలాగే ఏది కావాలనుకున్నా కూరగాయలు కొనాలన్నా వీధుల్లోకి వచ్చినటువంటి ఆకుకూరలు, కూరగాయలు ఏవి కూడా రావట్లేదు. ప్రజలు ఇంట్లో నుండి బయటికి రావాలంటే 9 లోపు రాలేకపోతున్నారు. 9, 10, 11 గంటలకు కూడా ఇంకా చలి విపరీతంగా వేస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులు పొలంకెళ్ళి పొలాల్లో ఉన్నటువంటి పంటను కూడా ఇంటికి చేర్చుకోవడం చాలా కష్టమవుతుంది. దీని కారణంగానే పిల్లలు, ముసలి వాళ్ళు, వృద్ధులకు కూడా విపరీతమైన జబ్బులు, జ్వరాలు వస్తున్నాయి. పిల్లలకి ఈ చలి తీవ్రత వల్ల గగ్గలు రావడము, దాంతో పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారు. జ్వరాలు 10 రోజులు 15 రోజులు తగ్గట్లేదు. దీని కారణంగా మరి ప్రభుత్వం వారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వారు జనరల్గా చూసుకుంటే మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల కావచ్చు, వాతావరణ శాఖ చెప్తుంది అంటే 90 నుంచి 88% మాయిశ్చర్ కూడా ఉంటుంది. మాయిశ్చర్ కారణంగా కూడా పొగమంచు కారణం కూడాను ఈ చిరు ఏదైతే ఉందో మన కమర్షియల్గా క్రాప్ వేసిన వాళ్ళు ఏదో పెసలు, కంది ఇలాంటి రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. పంటలు ఉన్నాయి సారు. దీనివల్ల వ్యవసాయదారులు, శ్రీకాకుళం జిల్లా అంటే పూర్తి స్థాయిగా వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఇప్పుడు క్రాపు, పెసలు, మినుములు, జొన్నలు ఇటువంటివి జల్లే టైం ఇది. దీనికోసం ప్రజలు వెళ్ళడం కూడా పొలాలకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అవి ఉదయాన్నే 5 నుండి 7 లోపల అవి పొలాల్లో వేయాలి. కానీ ఆ టైంకి పొలాలకు వెళ్ళడానికి కూడా కష్టమవుతుంది. సార్ చెప్పండి, చలి తీవ్రత ఎలా ఉందనుకుంటున్నారు? మేము రోజు ఆమదాల వలస కాలేజీ గ్రౌండ్కి ఉదయకాల సమయంలో వస్తామండి, తిరుగుతూ ఉంటాం. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, మేము షుగరు, బీపీలతో కొంతమంది బాధపడినటువంటి వ్యక్తులు మాలో ఉన్నారు. ఊపిరితిత్తుల సమస్యలతో చాలామంది మాలో మేము బాధపడుతున్నాము. ఈ చలి తీవ్రత అని మనం ఆలోచన చేసినట్లయితే గడిచిన కొన్ని రోజులుగా రాత్రులు మాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. దీన్ని ఏంటంటే సైక్లోన్ చలి అని కూడా అంటున్నారు. ఈ చలి వల్ల బయటకు తిరగొద్దని కూడా అంటున్నారు. ఇప్పుడు పడినటువంటి పంటలు కానీ ఏది కానీ చూసినట్లయితే ఇవన్నీ కూడా కంప్లీట్గా హైబ్రిడ్కి సంబంధించినవి. ఎన్నాళ్ళగా జనరల్గా అయితే రైతులు కృత్రిమంగా పంట పండించేవారు, స్వచ్ఛంగా తినేవాళ్ళం, దానివల్ల ఆరోగ్యం చక్కగా ఉండేది. ఈ చలికి తోడు వాళ్ళు పండిస్తున్నటువంటి పంటలు బట్టి కూడా తినడం వల్ల కూడా ఏంటంటే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మెయిన్ ఏంటంటే మాలో ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఈ పేషెంట్స్ బట్టి ఏంటంటే మేము బయటికి రాలేకపోతున్నాం చలి బట్టి. రోజు తెల్లారు 5 గంటలకి కాలేజ్ గ్రౌండ్కి వచ్చి మేము వాక్ చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు 7 కాంది రాలేకపోతున్నాం. అయితే ఈ చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ చలి వల్ల బాధపడుతున్నారు చాలామంది, జ్వరాలతో బాధపడుతున్నారు, అదేవిధంగా అనారోగ్యాలతో బాధపడుతున్నారు. విపరీతమైన దగ్గు, 1 నెల 2 నెలలు కూడా విపరీతమైన దగ్గు చాలామందికి వస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో కూడా బాధపడుతున్నారు. కాబట్టి చలి తీవ్రత ఆ యొక్క
ఆ యొక్క ప్రజలపై ఎంతగానో ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వం వారు ఆ యొక్క చలి కోసము ఏదైనా ఈ యొక్క శ్వాసకోశ సంబంధించిన సమస్యల కోసము ఏదైనా చిన్న మెడికల్ క్యాంప్ పెట్టినట్లయితే ఆ యొక్క ప్రజలందరికీ కూడా ఎంతో బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి సంతోషం. ఏదైతే గత 3 రోజులుగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న కారణం వల్ల పిల్లలైతేమి వృద్ధులైతేమి శ్వాసకోశ వ్యాధులతో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్స్ అయితే ఇప్పటికే వాళ్ళు సూచనలు చేశారు. ఏదైతే ఈవినింగ్ 5 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు కూడా బయటికి రాకూడదు. ఈ వచ్చిన స్వెటర్లు లాంటివి పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి కొంచెం హాట్గా ఉన్న ప్లేసుల్లో పెట్టడం ఇలాంటివి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చిరు పంటలు పండించే రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మైదానం ప్రాంతంలో చలి తీవ్రత 16-17 డిగ్రీలు ఉంటే గిరిజన ప్రాంతంకి వచ్చేసరికి దాని యొక్క తీవ్రత కూడా చాలా కనిష్ట స్థాయికి పడిపోయిన పరిస్థితి ఉంది. ఓవర్స్ టు స్టూడియో. ఓకే.